ప్రభు సమాధానం ఇచ్చేంత వరకు ఆ బూడిద నుంచి లేచేవారు కాదట. నువ్వు అలా గడగలిగితే నీ సమస్య నువ్వు ఈజీగా చేయించవచ్చు, నీ బాధను ఈజీగా చేయించవచ్చు, నీ కష్టాన్ని ఈజీగా చేయించవచ్చు, నీ ఇబ్బందులు ఈజీగా చేయించవచ్చు. మన అన్ని చేతనవుతుంది కానీ ప్రార్థన చేతనవుతుంది. ఇదే చెయ్యు, నీ జీవితానికి ఆశీర్వాదం తీసుకురావాలి. కాబట్టి నేను ఉదయాన్ని ఇప్పుడు కలవరపరచుకో. నాకేంటి సమస్య, ఏంటి బాధ, ఏంటి ఇప్పుడు, ఏంటి ఇబ్బందులు, ఏంటి కలవరము, ఏంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ప్రజల మీద ప్రజలు పడిపోతుంది, నాకే రావాలి కష్టాలు, నాకే రావాలి సమస్యలు, నాకే రావాలి ఇబ్బందులు, నన్నే ఎందుకు ఇలాగ టార్చర్ చేస్తున్నాడు ప్రభు అంటాం. దేవుణ్ణి అంటాం ఆయన తిరిగేసి. నన్నే ఎందుకంటే టార్చర్ చేస్తున్నాడు, నేను కృంగిపోయాను, నేను బాధ వచ్చేస్తున్నా, బాధ చెందా అని ఏడుస్తావు, దుఃఖపడతావు. ఎందుకు? సుఖం లేదు దానివల్ల. మనకు దుఃఖం 2 రకాలు ఉంటాయి. ఇది చెప్పి ముగించేస్తాం. దుఃఖం 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. దుఃఖం 2 రకాలు. ఏ దుఃఖమో తెలుసా? నీకున్న కష్టాలు బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి దేవుడి దగ్గర ఏడ్చవా, ప్రతిఫలం రాదు. గుర్తుపెట్టుకో. నీకున్న ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి, రోగాలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇంట్లో తినడానికి లేని పరిస్థితులు బట్టి, లేదంటే బండికి వెళ్ళా, లేదంటే పనికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, రూపాయి లేకపోయినా సరే, ఆదాయం లేకపోయినా సరే, కుటుంబంలో సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, అల్లారు వచ్చినప్పుడు వాటిని బట్టి చింతిస్తూ, ఏడుస్తూ దుఃఖపడ్డావా, అది నీకు సమాధానం తీసుకురాదు. మరి ఏది సమాధానం తీసుకొస్తుందో తెలుసు? ఏ ప్రార్థన సమాధానం తీసుకొస్తుందో తెలుసా? ప్రభా, నన్ను మార్చిన దేవా, నా బ్రతుకును మార్చిన దేవా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా, నేను ఒంటరిగా ఉండడం నాకు తెలియదు ప్రభా, నీవు నాతో ఉన్నావని విశ్వాసంతో బ్రతుకుతున్నావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు మరణించావు, నా కొరకు 1 తక్కువ 4 కొరడా దెబ్బలు తిన్నావని ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కాచి భారంతో ప్రార్థన చేయి. నువ్వు కావాల్సిన దేవునికి ఇవ్వబోతాను. హల్లెలూయా. ఇదండి దుఃఖంలో 2 రకాలు. మొదటి దుఃఖం ఏంటంటే మీరు కలిగి ఉన్న సమస్యలు బట్టి ఆడడం కాదు, ఎప్పుడు అది సమాధానం తీసుకోవాలి. రెండోది, దేవుని యొక్క దుఃఖాన్ని ఆరపోసుకుని ప్రార్థన చేయి, దేవుడు నీకు అద్భుతమైన సమాధానం. హల్లెలూయా. నీ ప్రార్థన చేసినప్పుడు నీ చూపెట్టుకోకుండా సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. పొయ్యి మీద కూర వదిలేసాను, ఇంటికాడ గడిపెట్టలేదు, ఇవన్నీ ఆలోచన మానే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. అది వస్తున్నప్పుడు ఇంకా అలా గడుపుతూ ఉండు, వచ్చినా సరే గడుపుతూ ఉండు, ఎక్కువ స్తుతి స్తోత్రం చెప్తూ ఉండు. ఆ కలవరం పోయి మంచి హృదయం నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుడి దగ్గర అడపాలి. సమస్యకు అధిగమించే ప్రార్థన నీలో ఉండాలి, లేకపోతే నీకు హృదయం ఏమైపోతుంది తెలుసా? కలవరం చెందుతుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించండి, దేవుడి మాటలు ఆశీర్వదించండి. దేవుడు ఒక మీతో మాట్లాడినట్టు, ప్రభా నేను దేని కొరకు చింతిస్తున్నాను